ముందుకొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నారు కదా మన పెద్దోళ్ళు. అలా అయిపోయింది ఇప్పుడు కాలం పిల్లల సిచ్యువేషన్. ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తొచ్చింది అని అనుకుంటున్నారా? మనం ఎంతగానో హెల్దీ ఫుడ్స్ ఎన్నో ట్రై చేస్తుంటే వాళ్ళు మాత్రం అస్సలు కాదని చెప్పి మన పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, బిస్కెట్లు వీటి మీదే పరుగులు తీస్తూ ఉన్నారు. అంతే అండి, ఎప్పుడో మన పాతకాలం రెసిపీస్ అవి కూడా చాలా హెల్దీ, అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చిన ఈ అన్హెల్దీ స్నాక్స్ మీదే వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలా అని వాళ్ళు అలా చూపిస్తున్నారని మనం కూడా వదిలేయలేం కదా. ఖచ్చితంగా వాళ్ళని మన దారిలోకి తీసుకొని రావాలి. ఎంతో కష్టపడైనా మనం ఏదో ఒకటి ట్రై చేసి హెల్దీ ఫుడ్ని అయితే మనం ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండాలి, ఇస్తూనే ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా మన దారిలోకే వస్తారు. ఎప్పుడో ఒకసారి మారం చేసినప్పుడు 1-2 సార్లు ఇచ్చినా పర్లేదు, కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. దాంట్లో భాగంగానే ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా చేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నారు. దీనిలో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం వేయలేదు, నేను చాలా మైల్డ్గా వేశాను. చాలా హెల్దీ. ఇలాగే ఏదో ఒకటి ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉండండి.